టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి కెరీర్ మొదలుపెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ నేషనల్ వైడ్ చర్చనీయాంశంగా మారారు. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే రాణించారు. ముఖ్యంగా కోలీవుడ్లో ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రంబళం సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఏది ఏమైనా ఒక టాలీవుడ్ కొరియోగ్రాఫర్ పరాయి భాషలో జాతీయ అవార్డు అందుకోవడం అంటే నిజంగా ప్రశంసనీయమని చెప్పాలి. అయితే కొన్ని మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు జానీకి జాతీయ అవార్డు ఇవ్వడాన్ని ఖండించాయి. ఒక నిందితుడికి అవార్డు ఇచ్చి సత్కరిస్తే అది మంచి సంకేతాన్ని ప్రజల్లోకి పంపినట్లు కాదని ఖండించాయి. అక్టోబర్ 8న జాతీయ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతూ ఉండగా ఆ వేడుకలలో జానీ మాస్టర్కి అవార్డు ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ అవార్డును తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి జానీ మాస్టర్ ఫాలోవర్స్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 8న జరగబోయే జాతీయ అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో జానీ మాస్టర్కి తాత్కాలికంగా అవార్డు ఇవ్వకుండా కమిటీ ఆపివేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ విషయాన్ని నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ప్రకటించింది. నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే పోక్సో చట్టం కింద ఆయనను అరెస్టు చేసిన నేపథ్యంలోనే ఈ జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆ బాధిత యువతి ఫిర్యాదు చేసిన విషయం ఎంత సంచలనం రేపుతుందో తెలిసిందే. 2017లో జానీ మాస్టర్తో పరిచయమైంది. 2019లో ముంబైకి అవుట్డోర్ షూటింగ్కి నిమిత్తం వెళ్లినప్పుడు అక్కడ హోటల్లో బస చేశాము. ఆ సమయంలో జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తరువాత పలు బహిరంగ ప్రదేశాలలో చిత్రవధకు గురి చేయడమే కాకుండా అసభ్యకర మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి జానీ మాస్టర్ను అరెస్టు చేసి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉంచారు. అయితే ఈ వివాదంలో జానీ మాస్టర్కు సపోర్ట్ చేసే వర్గం కూడా ఉంది. ఫేమ్ వచ్చినందువల్లే జానీని కావాలని ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే వారి వాదన కోర్టు ముందు వరకు రాలేదు. అయితే ఈయనకు జాతీయ అవార్డు లభించిన నేపథ్యంలో ఈ మేరకే కోర్టు 5 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా ఇప్పుడు ఆ అవార్డును కూడా తాత్కాలిక రద్దు ప్రకటించడంతో జానీ మాస్టర్ బెయిల్ సందిగ్ధంలో పడింది. ఇకపోతే నేడు ఈ జాతీయ అవార్డు కోసమే బెయిల్ ఇచ్చిన కోర్టు ఇప్పుడు అది కూడా రద్దు చేయడంతో బెయిల్ క్యాన్సిల్ చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఉత్కంఠ రేగింది.